టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మఖం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా ఈ వివరాలు బహిర్గతం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సరైన ఆధారాలు లేవంటూ 3 నిందితులను రిమాండ్కు విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు నిన్న రాత్రి సరూర్ నగర్లోని న్యాయమూర్తి జి రాజగోపాల్ నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు పీసీ యాక్ట్ వర్తించదని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుల్ని విడిచిపెట్టినట్లు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ కు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్, పినపాక ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని 3 నిందితులపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఏసీబీ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితులు కోట్ల రూపాయల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడి కార్యదర్శి మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.